పత్తి పీకి వెంటనే మేజ్ అనేది కమర్షియల్ క్రాప్ అనేది వేయడం జరుగుతుంది ఏపీ తెలంగాణలో. సో మనకి మేజ్ అనగానే ఎక్కువగా గ్రోతింగ్ రావాలి. దానికి ఏంటంటే కండ అనేది ఈక్వల్గా రావాలి. దానికి ఒకటొచ్చినా రెండొచ్చినా ఈక్వల్ సైజ్ అనేది రావాలి. అప్పుడే రైతుకి దిగుబడి అనేది వస్తుంది. ఎందుకంటే మనకి కండ పడిందంటే దానికి విత్తనాలు దండిగా ఉండాలి, వెయిట్ అనేది ఎక్కువగా రావాలి. అయితే దానికి ఎరువులు ఏమేసుకోవాలి? ప్రతి రైతుకు వేసుకునేది 20-20 లేదా 14-35 లేదంటే ఇలాంటి వాడుతూ ఉంటారు. సో అయితే ఇక్కడ మనకి ఒక రైతు ఉన్నారు ఏనుకూరులో. ఈ రైతు లాస్ట్ ఇయర్ ఏమేమి వాడారు కొత్తగా ఒకసారి రైతు మాటలో మనం తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మీరు మేజ్ లాస్ట్ ఇయర్ ఎన్ని ఎకరాలు వేశారు? 2024లో 5 ఎకరాలు వేసానండి. 5 ఎకరాలు వేశారు. 5 ఎకరాల్లో మీరు కొత్తగా ఏం ట్రై చేశారు? ఫస్ట్ మేము డిఏపి అను యూరియా పోసామండి. అంతగానో ఎదుగుదల ఏమీ కనపడలేదు. తర్వాత ఒక 20 రోజులు ఆగిన తర్వాత ప్రమోసా ఎన్ని కట్టలు పోసారు? ప్రమోసా వచ్చేసి 5 ఎకరాలకి 8 కట్టలు పోసాను నేను. 5 ఎకరాలకి 8 కట్టలు పోసాను. ప్రమోసా వేసిన తర్వాత మీరు ఏం అబ్జర్వ్ చేశారు? ప్రమోసా వేసిన తర్వాత మామూలుగా అప్పుడు మోకట్ ఎత్తే ఉందండి. ప్రమోసా వేయకముందు డిఏపి కూడా ఫస్ట్ 5 ఎకరాలకు 5 కట్టలు పోసాను. పెద్దగా రిజల్ట్ ఏం కనపడలేదు. తర్వాత మోకాళ్ళు ఎత్తి వచ్చిన తర్వాత ప్రమోస్ 8 కట్టలు. ఆ తర్వాత ఇక ఓన్లీ వాటర్ పెట్టుకుంటూ వచ్చాను. మూడోసారి పొటాష్ పోద్దామంటే ఇంకా నాకు ఛాన్స్ ఇవ్వలేదండి. అంటే నన్ను మించిపోయింది. ఇక అసలు లోపలికి పోయే ఛాన్స్ రాలేదు నాకు. దిగుబడి అయితే బాగా వచ్చిందండి. 5 ఎకరాలకి 40 లెక్క వచ్చిందండి. 40 లెక్క వచ్చింది. ఈ ప్రమోసా అప్పుడే కదా మీకు